రోజుకు 7 గంటలే పనిచేయడం, ప్రతిరోజు 28,000 రూపాయల వేతనం పొందండి. ఇలాంటి ఉద్యోగ ప్రకటన వస్తే ఎలా ఉంటుంది? రోజుకు 28,000 వేతనమా అని గుడ్లు తేలేయకండి. ఎందుకంటే మీరు తేరుకునే లోపే వేరొకరు జాయిన్ అయిపోగలరు. జాగ్రత్త. ఎస్, ఈ వార్త వింటే నిరుద్యోగులు ఎగిరి గంతేయడం ఖాయం. ఇక ఉద్యోగులైతే ఉన్న జాబ్కు గుడ్ బై చెప్పేయడం గ్యారంటీ. ఇంతకీ ఏమిటా ఉద్యోగం? క్వాలిఫికేషన్స్ ఏంటి? పని ఎలా ఉంటుంది? ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది అనే ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తున్నాయా? ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు 7 గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఓ జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు $48 లేదా సుమారు 4,000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన 7 గంటలు పనిచేస్తే రోజుకు 28,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ను వేగంగా అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి. టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్ క్యాప్చర్ సూట్ అండ్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి రోజు 7 గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5 ఫీట్ల 7 అంగుళాల నుంచి 5 ఫీట్ల 11 అంగుళాల MD ఉండాలి. వీరు 13 పౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఉద్యోగంలో చేరేవారు కాలిఫోర్నియాలో 3 షిఫ్టుల్లో ఏదో ఒక షిఫ్ట్ పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.